ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ విస్మరిస్తే బీసీ రిజర్వేషన్లపై హామీ అమలుకు కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందన్నారు కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలకు చెందిన 51 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ల పేరిట ప్రజలను మోసం చేశారని ఆరోపించారు జువ్వాడి నరసింగరావు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు, వైద్యకు, క్రీడకు ఈ 3 రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మన కొరుట్ల నియోజకవర్గానికి 20 నెలల లోపట దాదాపు 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అనుకోకుండా అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయితే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే డబ్బులు చేరిన హాస్పిటల్లో కట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి కడితే ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా 15-20 వేలకు మించి చెక్కులు రాలే. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం ఇవ్వది, మనం రేషన్ కార్డ్స్ ఇచ్చినాం ఈ ప్రభుత్వం. ఇలా చాలామంది పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం అందుతూ ఉన్నది. చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇవాళ కొరుట్ల పట్టణంలో 502 ఇండ్లు మంజూరు చేసినాం.